గురువు గారు మీరు గ్రేట్ అనేసి అయితే పొత్తు పెట్టుకోవాలి, లేకపోతే మనం కూడా ప్రశ్నార్థకం చేసుకోవాలి. రెండు ఆప్షన్స్. ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న శాతామని, ఇప్పుడు వీళ్ళు మీరు రాష్ట్రానికి న్యాయం చేసే పంతాలు ఉంటారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మనివ్వరు, పోలవరం ఎత్తు తగ్గిస్తే ఒప్పుకోరు, రివర్స్ స్టాండింగ్ నేనే తగ్గించినప్పుడు నువ్వు ఎందుకు చేయమంటావు, అమరావతికి నేను అప్పులు చేయను, తగలబెట్టను, ఏదో మాడతావు. నువ్వు మంచిగా చేస్తున్నావు, రాష్ట్రానికి లిక్కరు ప్రభుత్వం అమ్ముతుంది, మంచి మంది ఇస్తాం, కానీ బదనామం అయిపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రాంతీయ పార్టీలు తినేసే నేపథ్యంలో సార్ మీరు ఏడు చేసినా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేసినా మాకేం బాధ లేదు, తర్వాత మీరు పోలవరం తగ్గించినా మాకు ప్రాబ్లం లేదన్న ఈ గవర్నమెంట్కి వాళ్ళ ధైర్యం అదే. ఈయనేమో సింగిల్గా వస్తాను, పాదయాత్రతో జనజీవన స్రవంతిలో పెనుమార్పు తీసుకొస్తాను, ఇవన్నీ దీంట్లో ఉన్నాడు ఆయన. ఏం చేసినా అసలు ఇక్కడ ఒకటే చెప్తాను, ద్రౌపదికి బాగా తెలుసు నా మొగుళ్ళు 5 జడ్డి వెదవలని, కానీ ఆవిడకి వెనకాతల భగవంతుడు కృష్ణ పరమాత్ముడు ఉన్నాడని. అలాగే వీళ్ళకి వెనకాతల అశ్వమేధం చేస్తున్నాడు ఉన్నాడని ధైర్యంకి వీళ్ళ జడ్డితనం కూడా కప్పడిపోతుంది. ఇది నువ్వు గ్రహించుకో. రిస్క్ చేయడం ఎందుకు, ఈజీ వే ఉన్నప్పుడు అనేసాను. ఎవడన్నా రిస్క్ తీసుకుంటాడా? అంతే కదా, ఈజీ వే. అధికారం మాకు కావాలి అనుకున్నప్పుడు ఏముంది పరిస్థితి, అధికారం కోసం పీఠం మనమే కదా ఎక్కుతాము అని వాళ్ళతోటి ఉంటుంది. బన్నీగడి సినిమా ఒకటి, ఒక ఇన్స్పెక్టర్ చాలా స్ట్రూడ్గా బిహేవ్ చేస్తుంటాడు, అమ్మాయి జెలీనియా వీడిది. కాస్ట్ పరంగా వాడు తీసుకొచ్చి భోజనం పెట్టి వాడు ద వే హ్యూమిలేట్స్ అన్ని చెంపదెబ్బ తినేటప్పుడు గుర్తుండాలి అనేసి అని చెంపదెబ్బ కొడతాడు, ఏదో చేస్తాడు వాడు. అవును, పీక్స్ అన్నమాట అది. అధికారం ఉన్నోడు ఏం చేస్తున్నా ఆడు జడ్డి వేదలో పడ్డాడు. ఆ పరిస్థితి క్రియేట్ అయ్యి ఉంది ఇప్పుడు అందరికి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకి. ఇది ఒక శాతవని. ఎట్లంటే ప్రశ్నించిన అందరూ మానేస్తారు కదా సార్. ఇంకా ఎందుకంటే ఏదో ఇప్పుడు ప్రశ్నిస్తాను పవన్ కళ్యాణ్ ఏడు చేసాడు, సన్నిధానం ఇక్కడ శాత తీరుతాను సార్ అని వాళ్ళు సంఖ్య ఎక్కాడు. అంచేత అవన్నీ ఇంకా ఏ రాష్ట్రంలో ఫైటింగ్ స్పిరిట్ ఉండదు. ఇంకా అది చంపడమే వాళ్ళ ప్రాథమిక ధ్యేయం. నీకు ఇంకోటి చూడమ్మా, నువ్వు జాగ్రత్తగా గమనించు. ఈ సుష్మా స్వరాజ్ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు నెత్తికి సిలిండర్లు పెట్టుకుని ఉల్లిపాయలు ఎట్టుకెళ్ళిపోతే ప్రభుత్వాలు కూలిపోయి వీళ్ళు ప్రజలను ఎలా తయారు చేశారు చూసావా? కన్వర్టెడ్ హిందూస్ని పెట్టి చూడు. రఘురామకృష్ణరాజు గారు ఎక్కడ లేని ఆకివీడు రాముడు టెంపుల్ తీసుకొచ్చాడు ఆయన. అసలు ఇప్పుడు మనకి ఎల్లమ్మ టెంపుల్ రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, ఉదాహరణకి గ్రామ దేవతలు. అక్కడ రామాలయం కడతానని మనం ఎవడైనా ఎల్లుండి ఉన్నాడు తెలంగాణలో చూడు, ఆంధ్రలో కొంచెం చూపించు. కానీ ఇక్కడ వైవిధ్యభరితంగా జరుగుతుంటే కూడా సపోర్ట్ రావడం అనేది వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే గ్రామ దేవతలకి కుల దేవతల కన్నా రాముడు చాలా స్టాల్ వర్డ్. దానికోసం ఎవరు వీళ్ళు ఎలాగైనా అడాప్ట్ చేసుకుంటారు కన్వర్టెడ్ హిందూస్. సో ఇక్కడ డిమార్క్ చేసి కొడుతున్నప్పుడు స్ట్రాటజీ కావాలా వద్దా? చాలా లోతైన పాయింట్ సార్. సీరియస్లీ చూసుకోవాలంటే యాంటీ ఇన్కంబెన్సీ నీకు ఎక్కడైనా కనబడుతుందా? తర్వాత నీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ డిస్ప్రపోర్షన్లో ఒక లేని వ్యక్తికి రాజకీయ ప్రవేశం, రాజకీయంలో సినిమా యాక్టర్ కమల్ హాసన్ కన్నా ఇతనేమి అంత ఇది కాదు కదా. రజనీకాంత్కి అసలు ధైర్య సాహసాలకి మారిపోయారు ఉన్నాడు, భయం పడ్డిలా చేసిన ఇదే బీజేపీ. ఇకైతే ఎర్రతివాసి ఎలా వేస్తారు? చాలా మందికి అయితే అదేంటి నిన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఒక్క ఎగ్జిట్ పోల్ ని బేస్ చేసుకొని విజయ్కి ఇచ్చిన ఎలివేషన్ చూసినప్పుడే సంథింగ్ ఈస్ ఫిష్ అనేసి చాలా మందికి డౌట్ వచ్చింది. ఇక్కడ కేకే అదే చేశాడు కదమ్మా, గోల్కొండలో పెట్టి లెమన్ ట్రీలో పెట్టి ఎవరికి అర్థం ఎన్నిది అనుకున్నాం. చూస్తే జహాపనా తుజే గ్రేట్. బ్యాలెట్ పేపర్ మాక్సిమం ఏ రాష్ట్రంలో బ్యాలెట్ పేపర్ లో ఎవరికి ఎడ్జ్ ఉంటుందో వచ్చి ఈవీఎం లో కూడా మాక్సిమం స్టార్టింగ్ లో అయితే అదే ఎడ్జ్ కంపల్సరీ కనిపించేది. బ్యాలెట్ పేపర్ లో నువ్వు ఇంకోటి చూడు, గమనించు వాళ్ళు ఎంత స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు. మమతా బెనర్జీ బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది సర్టన్ బ్యాలెట్ పేపర్లు బాక్సులు లెక్క పెట్టట్లేదని. రిజర్వ్ అన్నమాట ఇది. ఇవి రిజర్వ్ చేస్తున్నారు. ఏది నేను ఇందాక చెప్పిన ఆ లెక్కకి. ఇప్పుడు లెక్క పెడతా ఉంటారు, అది ఆడైపోతుంది రిజల్ట్స్ టైంకి. అప్పుడు ఏమవుతుంది, ఇందులో ఏం కనబడదు వీళ్ళకి. ప్రోగ్రామింగ్ కదా. ఏమన్నా ఓట్ల తొలగింపుకి సంబంధించి ఇవిడ కోర్టుకి వెళ్ళారు కదా, ఆఫ్టర్ రిజల్ట్ మనం డిస్కస్ చేద్దాం అనేసి అని అన్నారు. రిజల్ట్ వచ్చాక ఇంకేం డిస్కస్ చేయాలి? డీకేరన్నమ్మా చూడు జాగ్రత్తగా గమనించి. డీకేరన్నమ్మ కూడా ఆవిడ అన్ని పోరాటాలు చేసింది. లాస్ట్కి ఏముంది, రేపు ఎలక్షన్గా వాళ్ళు డిక్లేర్ నువ్వే గెలిచావని ఆవిడ లెక్కన వచ్చి బీజేపీలో జాయిన్ అయిపోయింది. సింపుల్ గా అంత కాంగ్రెస్ పోరాటం చేయవలసిన ఆవిడ అందరూ మతకాజాలు తినేస్తున్నారు. ఏం మరి సొల్యూషన్ ఏంటి? ఇంకా ప్రశ్నించకపోతే అంతేనా? మొదలెట్టం బ్యాలెట్ పేపర్ వస్తే తప్పితే ఇది క్లోజ్. దానికి ఏం లేదమ్మా, నువ్వు గాబరా పడుతున్నావు. కానీ బ్యాలెట్ పేపర్ తో కూడా
ఇప్పుడు నువ్వు సెంట్రల్ పారామిలిటరీ బలగాలు దిగితే అంతే సంగతి. ఎక్కడ వెళ్ళి నువ్వు బ్యాలెట్ రిగ్గింగ్ చేస్తే పాత కాంతారావు సినిమా అనుకున్నట్టు ఇది. అమ్మో సార్ ఆలోచిస్తే ఇంకా ఓటేయడం వేస్ట్ అనే పరిస్థితికి వచ్చేస్తుంది. రేపు జనాభా లెక్కెట్టిన తర్వాత ప్రోగ్రామ్ 2 ఆన్ అవుతుంది వాళ్ళది. అక్కడ వాడు ఏదనుకుంటే ఇక్కడ అది అయిపోతుంది అంతే. నేను ఇప్పుడు నువ్వు జమిలీ గిమిలీ అని గాబరా పడుతున్నావు అనుకుంటున్నావు, దేనికి అనుకుంటున్నావు? ఒకటేసారి వచ్చేస్తే ఇంక డిస్కషన్స్ ఇవేమి ఉండవు కదా. డిస్కషన్స్ కాదు, ముందు అధికారం వచ్చింది జనాభా లెక్కలు ఎడితే 5 ఏళ్ళ టైంలో ఎన్ని ప్రోగ్రాంలు రాసుకోవచ్చు. ఎర్లీగా వచ్చేస్తే అవన్నీ కంపల్సరీ. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చూడు, రెడ్ బుక్ జీటికి ఒక డిజిటల్ ఇది పెట్టి కరప్ట్ అయిపోయింది. ఓకే, తర్వాత అబ్బా జబ్బా రీసెంట్ ఒక యూట్యూబ్ దాంట్లో చూసాను సార్, రాటాక్స్ అనేసి వంశీ పాడ్కాస్ట్ దాంట్లో వాషింగ్ మిషనైజ్ ఎలా ఉంటుంది, వాడు ఆ ప్రోగ్రామ్ లో చిప్పు పైన రాసి పెడతాడంట. ఇది 3 years లోపు రిపేర్కి వస్తుంది, ఇది 2 years లోపు రిపేర్కి రాదు. ఎందుకంటే వారంటీ వచ్చేసి 3 years 2 years ఉంటుంది. ఆ 3 years లోపు ఇది రిపేర్లకు వచ్చేదాకా వాడు మెకానిక్ సిస్టమ్ సెట్ చేసి పెడతాడంట. విన్న తర్వాత షాక్ అనిపించింది. ఇంకోటి హైలైట్ తెలుసా, నువ్వు ఎక్స్టెండ్ వారంటీ ఒకటి ఇస్తారు చూడు, అప్పుడు డెలివరీ నీకు రేపే ఇస్తాడు ఇవాళ వాడు. అదే చిప్ ప్రోగ్రామ్ మార్చిస్తాడు. నాకు అనిపించింది అరే ఏంటి ఇంత కన్జ్యూమర్ ఇంత మోసం చేస్తారన్నప్పుడు నాకు పరకాల ప్రభాకర్ గారు చెప్పిన పర్సంటేజ్ ఓటింగ్ శాతం అదంతా ఓకే, ప్రతిదీ మనం మ్యానిపులేట్ చేయగలుగుతాము అనేది. నాకు తొంగతుర్తి ఎలక్షన్, దయాకర్ ఎలక్షన్ నేను చాలా క్లోజ్ గా ఫాలో అయ్యానమ్మా. కలెక్టర్ నెత్తి నోరు ముట్టుకుంటున్నా బ్యాలెట్ బాక్స్ లెక్కట్లే. ఓకే, అవునప్పుడు అది ఇష్యూ అయింది. అవును, ఎదురైంది అనుకున్నా. ఓకే, అంటే మరి మనకి ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్ లో తెలంగాణలో అప్పటివరకు బీజేపీ ఊపు ఉన్న ఆ టైంలో కాంగ్రెస్ రావడం అనేది కూడా స్ట్రాటజీనా? అదే ఇక్కడ డైరెక్ట్ గా వచ్చేస్తే కోడిపేటలు దొరికేస్తారు వాళ్ళు. ఓకే, ఇక్కడ జెన్యూన్. ఇక్కడ కవితలు అడ్డు పెట్టి ఇప్పుడు కేసీఆర్ గారితో అస్త్ర సన్యాసం చేయించి 8 మంది గెలిచారు. ఇక్కడ రీజనల్ పార్టీకి టార్గెట్ చూసుకో. అవును, కవిత అస్త్ర వల్ల కేసీఆర్ గారు అస్త్ర సన్యాసం చేయవలసి వచ్చింది. వాయిస్ కంప్లీట్. మళ్ళీ ఆవిడ వచ్చి మాట్లాడుతుంది, మా నాన్న పళ్ళు పటపట కొరకు చెప్పాలని ఉంది నాకు. ఓకే, బీజేపీ వదిలిన నష్టమే అంటున్నారు, వాస్తవమేనా? బీజేపీ వదిలిన నష్టమే అంటున్నారు కవిత, వాస్తవమేనా? బీజేపీ ఆడుస్తున్న ఆటలో ఆడపిల్లలందరూ పావులు. అక్కడ సంగీతమ్మనే, ఇక్కడ కవితమ్మనే, అక్కడ శర్మిల, సునీత, విజయమ్మనే, ఆల్మోస్ట్ అందరూ కుటుంబాన్ని చేయటం అంతేనా? ఇప్పుడు పొలంలో కలుపు మొక్క ఉంటుంది, పీకలేవు కదా. ఓకే, సిరీస్ ఇక్కడితో ఆగదు, కంటిన్యూ అవుతుంది. ఇదే స్ట్రాటజీ. రేపు జగన్ కావాలనుకో మళ్ళీ ఇటు వచ్చి ఆడల మీద పడిపోతారు. చూద్దాం మరి ఏంటి సొల్యూషన్ అనే దాని గురించి కూడా ఇంకా చాలా డిస్కషన్ స్టార్ట్ అవుతాయి సార్, ఇంకా మొదలు అవ్వాలి కంపల్సరీ. ఇది ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్న పని చూసుకొని కావాలంటే. ఓకే, ఇది కంపల్సరీ ఇప్పుడు జనరేషన్ కి ఆలోచన అయితే స్టార్ట్ అవుతుంది సార్ కంపల్సరీ. ఎందుకంటే ఎవరో ఆడిస్తే మన భవిష్యత్తు అనేది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోవడం అంటే చాలా ప్రమాదకరం కదా ఇది. ముఖ్యంగా పార్టీలో మేము ఆడతాం సార్, మీరు ఆడించిన ఆట అని వెళ్తున్నారు, ఇది గమనించండి. మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఈసారైనా దీనికి సంబంధించి ఒక ఉద్యమం చేయకపోతే ఇంకంతే సార్. సింపుల్, మమతా బెనర్జీ అక్కడ ఓడిపోవడానికి కారణం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలు అండ్ కాంగ్రెస్ పార్టీలు, ఎలాగో ఎంఐఎం పార్టీ బీజేపీ మాటలేని ఎక్కడ పడితే అక్కడ నిలబడుతుంది. ఓట్ డిస్ట్రాక్ట్ చేసింది వీళ్ళే. తమిళనాడులో దగ్గర 130 స్థానాలు 3000 ఓట్ల మెజార్టీలతో గెలిచారమ్మా. ఎవరు డిస్ట్రక్టర్స్? అది ఇప్పుడు తమ ఉనికి కోల్పోతున్న వాళ్ళు ఆలోచించారు. ఇప్పుడు నీకు సింపుల్, ఇప్పటికైనా కాంగ్రెస్కి ఏం బుర్ర తక్కువ ఆలోచనలు పక్కకు తీసే, ముసలి వేదవాళ్ళని పక్క తోసేసి కొన్ని రీజనల్ పార్టీలతో ప్రాపర్ టైపులు పెట్టుకొని ఆ పార్టీలు ఐఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు నోరు మూసుకుని బయట ఉండి బయట కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అటుపక్క ట్రావెల్ అయ్యేలా ప్లాన్ చేయాలి. ఓకే, ఆ రేంజ్ ఇంప్లిమెంట్ చేసి చేయకపోతే బీజేపీని ఏమీ చేయలేరు. చూద్దాం మీరు అన్నదాని ప్రకారం ఎప్పటికైనా పాఠాలు నేర్చుకొని కరెక్ట్ వేలో వెళ్తారో లేదో అనేది మీరు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కాబట్టి సాధ్యం కాదేమో అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది సార్. ఇప్పుడు ఇది అంతకంటే బలం పెరిగి నిండా మునిగిపోయారమ్మా అందరూ, తెలుసో తెలియకో. దేశం అంతా ఇప్పుడు నీకు ఇందాక నేను చెప్తుంది అదే, ఈ సుష్మా స్వరాజ్ బండ పట్టుకెళ్ళినా లేదా ఉల్లిపాయలు పట్టుకెళ్ళినా వీళ్ళందరూ ప్రభుత్వాలు మార్చేశారు. కానీ వాళ్ళ నిత్యావసర వస్తువులు ఏమైపోయి చచ్చిపోయినా, ఎలా చచ్చిపోయినా సరే రాహుల్ గాంధీ కావాలా అని అడిగే జడ్డి బ్యాచ్ 190 మంది ఉన్నారు. తర్వాత రాముడు అనగానే పిచ్చెక్కిపోయి తొటిగ్యాంగ్ బ్యాచ్ ఎక్కువైపోయారు. పుట్టుకతో నాలాటోడు హిందువు, నువ్వు హిందువు, ఇంట్లో పూజ పునస్కారాలు చేయింది బయటికి రాని మనలాంటి వాళ్ళు కూడా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాం. సీరియస్ గానే వాస్తవం లేదు, తెలియకుండా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే అరే మన సమాజం నాశనం అయిపోతుంది, మనం స్పందించకపోతే ఎలా, మనం మాట్లాడకపోతే ఎలా అనేసి అన్న ఒక తెలియని ఉద్వేగము మనది ఇది అన్న ఒక. ఇప్పుడు చూడు, చిన్నప్పుడు ఇంట్లో పిల్లలకి ఆ రూమ్లో దెయ్యం ఉందన్న భయం లాగా
ఒక ముస్లిం క్రైస్తవ సామాజిక వర్గాల మీద భయం అన్నది హిందువులకి పెట్టే కార్యక్రమానికి తెరలేపారు. కానీ ఇక్కడ హైదరాబాద్లో ఎన్నాళ్ళు బట్టి బతికి వస్తున్నాం, మనం బతికేయటం ఎవడో ఆలోచించట్లే. బండి సంజయ్ ఆడిపోయి ఆ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ఏదేదో పేలుతుంటే అట్రా పేలుతున్నాం అని అడిగినోడే లేడు. క్వశ్చన్ చేయట్లేదు కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నారని వాళ్ళు కూడా. అదే ట్రాన్స్ కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు. అదే సార్ చాలా నీకు ఇంకోటి చెప్తాను, ఇది మన జడ్డితనానికి ఇంకోటి నిదర్శనం ఏంటి తెలుసా? ఏ స్టేట్ అయినా ఎలక్షన్ అనగానే ఆర్ఎస్ఎస్ తోడు విశ్వ హిందూ పరిషత్తోడు 2 సంవత్సరాల ముందు వాళ్ళు ఎత్తికి వచ్చేస్తున్నారు. వచ్చి ఇంకా పాల ప్యాకెట్ తేవాలా, కరెంటు బిల్లు కట్టాలా, ఇదే కాన్సెప్ట్. చాలా చేయాలి సార్. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా ఆలోచింపజేయాల్సిందే. ఒక ఇక్కడ తెలంగాణ మొదలెట్టారు చూడు. ఇప్పుడు మోడీ వస్తారు కదా, పారాచూట్లు వేసి దిగిపోతారు. 2 ఏళ్ళు కదా దిగిపోతారు పారాచూట్లు వేసుకుని. ఇప్పటికీ నినాదం స్టార్ట్ అయిపోయింది. పశ్చిమ బెంగాల్లో ఏమీ లేని చోట మన మహావృక్షం అయి ఉన్నాము. ఇక్కడ మనకు ఎవరికి అనుమానం రాకుండా ఇప్పుడు శివాజీ మహారాజ్ని, రాముల వారి విగ్రహాలు ఎక్కడైనా పెడితే నువ్వు నేను కాదనగలమా? అనలేం కదా. తిరిగి మనమే రియాక్టివ్ మూడ్ వస్తుంది. జై హింద్ అనుకుంటూ మనమే మాట్లాడతాం. ఇప్పుడు శివాజీ మహారాజ్ ఎవరికైనా మనకు హిందూ ప్రతీక అయినా ఇన్స్పిరేషన్ అంతే అది. బట్ ఆయన అందరినీ కలుపుకొని తీసుకెళ్లారు తప్పితే విడదీయలేదన్న ఆ పాయింట్ మనం మర్చిపోతాం. ఇక్కడ వీడికి కావాల్సిన పాలిటిక్స్ చదువు సంజయ్ లేదు కదా. ఇది